ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం నిర్వహించిన హెల్త్ కేర్ డిజిటలీకరణ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్య సేవలకు, సాఫ్ట్వేర్ సేవలకు హైదరాబాద్ రాజధాని అని అన్నారు. అయితే నాణ్యమైన వైద్య సేవలు పొందడం చాలా ఖర్చుతో కూడుకున్నదని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలందరికీ ఉత్తమ వైద్య సేవలు అందించాలనేదే తమ లక్ష్యమని రేవంత్ రెడ్డి వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పేదలకు 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో అత్యుత్తమ సాంకేతికత సాయంతో నాణ్యమైన వైద్య సేవలు అందించనున్నట్లు చెప్పారు. డిజిటల్ ఆరోగ్య కార్డుల డేటా భద్రత, ప్రైవసీని కాపాడుతామని అన్నారు. ప్రపంచ వ్యాక్సిన్లు, ఔషధాల్లో 33% హైదరాబాద్లోనే ఉత్పత్తి అవుతున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1628 పాయింట్ల నష్టాన్ని చవిచూడగా నిఫ్టీ 460 పాయింట్ల నష్టంతో ముగిసింది. కొన్ని కంపెనీల షేర్లు బాగా నష్టపోయాయి. శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బీజేపీ నాయకులు బండి సంజయ్. కరీంనగర్ జిల్లా జనవరి 18 ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని పద్మనగర్లో ఉన్న శివాలయ గర్భగుడిని ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ శుభ్రం చేశారు. ఒక చేత్తో పైపు, మరో చేత్తో వైపర్ చేతబట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. దేవాలయాలను సంరక్షించుకునే బాధ్యత హిందువులందరిపై ఉందని ఆయన అన్నారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని సంజయ్ అన్నారు.